సంజయ్ రెడ్డి. చాలా ఎన్నే 3-4 నిమిషాలు 5 నిమిషాలు అందుకే కానీ నిన్నటి రోజున టీఆర్ఎస్ వాళ్ళు మా నాయకుడైనటువంటి గౌరవనీయ శ్రీ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో వారు అన్నవాటికి మా పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. వాస్తవానికి ఐపీఎస్ ఎవరు అని అడిగారు కదా, మీ పక్కన చేర్చుకున్నటువంటి ఐపీఎస్ గారి వీడియో క్లిప్పింగే నిన్న ప్రెస్ మిత్రులందరి ముందు మా ప్రెసిడెంట్ గారు ప్రదర్శించడం జరిగింది. మీరు అన్నారు కదా నిరూపిస్తే ముక్కు నాలుక రాస్తామని. మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు గాంధీ సెంటర్ ఎంచుకుంటారా, అంబేద్కర్ సెంటర్ ఎంచుకుంటారా, బస్టాండ్ సెంటర్ ఎంచుకుంటారా? నిరూపించుడు కనుక మీరు వచ్చి ఇప్పుడు ముక్కు నాలుగు రాయాల్సిందే. గల్లీ లీడర్ అని పదే మా నాయకుడిని అన్నారు. నిజంగా మా భారతీయ జనతా పార్టీ గల్లీ స్థాయి లీడర్కు ప్రధానమంత్రి, మూడోసారి ప్రధానమంత్రి అయ్యే హోదాను కల్పించేటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. అది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. గల్లీ నుండి మొదలెట్టిన ప్రయాణాన్ని ఇలా ఢిల్లీలో జెండా ఎగరేసిండు మా బండి సంజయ్ అన్న. అది మర్చిపోతుర్రా? మీరందరూ నిన్న ప్రెస్లు కూర్చున్న అందరూ మేధావులే, విద్యావంతులే, అందరూ ఉద్యమ నేతలే. కళ్ళేమన్నా దొబ్బినాయా మీకు? కరీంనగర్లో అన్నగారు చేసిన అభివృద్ధిని చూసి మీ పార్టీలో 5 సంవత్సరాలు మేయర్గా చేసినటువంటి వ్యక్తి మా అభివృద్ధిని చూసి మా పార్టీలో జాయిన్ అయిందా లేదా? ఒక్కటే మీకు తెలియాల్సింది, మనకు శాతవాహన యూనివర్సిటీ ఉంది, 12B, అలాగే SRR కాలేజీ ఉంది, అటానమస్, అలాగే సైనిక్ స్కూల్, ఇలా చెప్పుకుంటూ పోతే 12,000 కోట్ల పైనే మా బండి సంజయ్ అన్న గారు అభివృద్ధి నిధులను తీసుకొచ్చిండు. దయచేసి దీన్ని గమనించగలరు. అంతేకాదు మన సిరిసిల్ల మున్సిపాలిటీ ఇప్పటికే 100 కోట్ల నిధులు వచ్చినాయి. వాటితో పాటు 14 వాటర్ ట్యాంకులకు, అలాగే పైప్ లైన్ కూడా నిధులను మంజూరు చేయించిన వ్యక్తి మా బండి సంజయ్ గారు. మీకొక్కటే చెప్తున్నాం, ఇక ఊరుకుంటే మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. దయచేసి హెచ్చరిస్తున్నాం, మాట్లాడే ముందు మీ స్థాయిని మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి మీది కాదు. మీరు పదవులు ఏమో వస్తాయని ఆశతోని మాట్లాడుతున్నాను మీరు అన్నారు, కానీ ఆల్రెడీ పదవుల్లోనే ఉన్నారండి. 2 సార్ల పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు కేంద్రంలో మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరే అంటారు కదా కేంద్ర సహాయ మంత్రి మినిస్టర్ అని. ఆ పదాన్ని వాడుతున్నప్పుడు ఇంకా పదవి ఏం కావాలి? కొత్తగా ఏం కావాలి చెప్పండి? ఇంకా దేనికో ఆశించేది లేదు, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు మీరు చేసింది ఏముంది? కుప్పగూలిపోయింది. మీరు అధికారం నుండి పక్కకు జరగంగానే ఆత్మహత్యల సిరిసిల్లగా మళ్ళా మొదలెట్టిండ్రు. అవునా కాదా? ఒక తండ్రి ఒక కుటుంబానికి పరిపాలన చేస్తే కనీసం ఒక 2-3 తరాల దాకా చల్లగా బ్రతకాలి. మీరు చేసిన అభివృద్ధి మీరు అధికారం నుండి పక్కకొంగనే కుప్పగూలిపోయి ఆత్మహత్యల సిరిసిల్లగా మారిపోయింది. దాన్ని గమనిస్తలేరా? వాటి మీద ప్రెస్ మీట్ పెట్టలేరా? ఏంది మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుంది? ఇంకొక మాట మీకు చెప్తున్నాం, అక్కడ సెంట్రల్ ఉన్నది మా గవర్నమెంటే. రాబోయే రోజుల్లో మీరు ఊహించినటువంటి నిధులు మా బండి సంజయ్ గారి ద్వారానే తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అంతేకాదు, మాట్లాడే ముందు కాస్త మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడండి, వాస్తవాన్ని గ్రహించి మాట్లాడండి. అన్ని రకాల ప్రూఫ్లు చూపెట్టినాక మీరు మాత్రం ముక్కు నాలకు రాయకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ తరఫున. అందుకోసమే ఇంకొకసారి మీరు ఇలాంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెడితే మేము ఎవరివి కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. దీన్ని గమనించవలసిందిగా హెచ్చరిస్తూ మరొక్కసారి మీ అందరికీ భారత్ మాతాకి జై.